అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకటరావు గారు అందరూ పాల్గొంటున్నారు. ముందుగా మీడియాను ఉద్దేశించి రామకృష్ణ ఈ సమావేశంలో రామకృష్ణ గారితో పాటుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమ్ముడు గుజ్జుల ఈశ్వరయ్య గారు, అలాగే ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఒక రెండు విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రెండు విషయాలు. అదేమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు రెండు అంశాలు. నంబర్ 1 ఏమి, పారదర్శకంగా ప్రభుత్వం లేదు, అన్నీ కూడా ఒక గూడు పుటాని మాదిరి చేస్తున్నారని చెప్పారు. నంబర్ 2 మీరు ఏం చెప్పారు, మొత్తం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని. అప్పుల పాలు చేశారని మేమందరం చెప్పాము, మీరు చెప్పారు, బాగుంది. కానీ దానికంటే ముఖ్యంగా శ్రీలంక పద్ధతుల్లో రాష్ట్రాన్ని మొత్తం దివాళా తీస్తున్నారని కూడా మీరు చెప్పారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందో ప్రజలకు చెప్పండి అని నేను అడుగుతాను. ఇవాళ రాష్ట్రంలో మీరు చేస్తున్నది ఏమిటి? రేపు 2వ తేదీ నాడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశారు అమరావతికి. ఓకే, మంచిదే, మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది, దానికి భారీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇవాళ ఏదైతే మీరు అక్కడ నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నారో అందులో ₹1 ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ మీకు వస్తున్నాయా? ఇంతకుముందు ఏమన్నారు మీరు? ఫస్ట్ ఏమన్నారు, మనకి గ్రాంట్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. తర్వాత గ్రాంట్ అనలే, తర్వాత గ్రాంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ షూరిటీ ఇస్తూ ఉంది కాబట్టి అప్పులు వస్తూ ఉన్నాయని మీరే చెప్తుంది. కాబట్టి మనం కట్టాల్సిన పని లేదు, వాళ్ళే కడతారని కూడా చెప్తుంది. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తూ ఉన్నారు, హట్కో నుంచి అప్పు తెస్తూ ఉన్నారు. చివరికి మనందరికీ KFC తెలుసు, కానీ ఈ KFW అనేది ఒకటి ఉంది అనేది ఒకటి చంద్రబాబు నాయుడుకి తెలిసింది. KFW జర్మన్ సంస్థ నుండి 5,000 కోట్ల రూపాయల అప్పు అమరావతి నిర్మాణాన్ని చేశారు. దాదాపు 31,000 కోట్లు KFW, అది హట్కో, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు 31,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి వాళ్ళ పనులు ప్రారంభిస్తూ ఉన్నాం. దానికి ప్రైమ్ మినిస్టర్ ఆహ్వానించారు. మరో 30,000 కోట్ల రూపాయలు కూడా అప్పులు చేస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి మరి రాష్ట్రం అప్పుల పాలవుతూ ఉందా, లేదంటే అప్పుల నుంచి బయటపడతా ఉందో దానికి వారే సమాధానం చెప్పాలి. కాబట్టి మీరు చెప్పిన దాన్ని మీరు వైలేట్ చేస్తూ ఉన్నారు. గతంలో ప్రభుత్వం అప్పులు చేసినామో అప్పులు చేసినట్లు, మరి మీరు అప్పులు చేసేది అప్పులు చేసినట్టు కాదా? అది రాష్ట్రానికి భారం కాదా? రేపు పొద్దున ప్రజలు వడ్డీతో సహా చెల్లించాల్సిన బాధ్యత వారిపైన ఉండదా? కాబట్టి ఏమంటే దీనిపైన ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవ అంశము, మీరు ఇవాళ ఏది కూడా పారదర్శకంగా చేయడంలా, ఏ ఒక్క అంశం కూడా మీరు ఇది చివరికి ప్రభుత్వం అవాస్ పాలవుతూ ఉంది. ఓకే, పరిశ్రమలు రావాలి, ఉపాధి ఉండాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, అది మేము కూడా కోరుతాం, వెల్కమ్ కూడా చెప్తాం. అది నిజంగా మీరు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన పోయాడు, ఇతర ప్రాంతాలు తిరిగాడు, లోకేష్ తిరిగాడు, పోయి దానికోసం కొద్ది కష్టపడుతున్నారు, వీ ఆల్సో వెల్కమ్ ఇట్. కానీ మీరు చేస్తున్నది ఏంటి? అవాస్ పాలయ్యే పద్ధతుల్లో TCSకి ₹1 ఇస్తాం, ఇంకోటి కూడా 99 పైసలకి ఇస్తాం. 99 పైసలు ఉందని కూడా నాకు తెలియదు. 99 పైసలు అది ఎట్లా తీసుకుంటారో ఎట్లా ఇస్తారో కూడా. ఇంకా ఏది ₹1 రూపాయి ఉందనుకుంటా, అంతే, అది కూడా లేదు. 99 పైసలకి నువ్వు ఎకరా భూమి ఇస్తా అంటే అబాస్ పాలైంది ప్రభుత్వం, పక్కా అబాస్ పాలైంది. మీరు ఏదైతే మంచి కార్యక్రమం అని చెప్పుకుంటా ఉన్నారో, మంచి కార్యక్రమం ఇలాంటి చర్యల వల్ల మీరు అబాస్ పాలవుతూ ఉన్నారు. ట్రాన్స్పరెంట్గా చేయడంలే, ఏ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒకటే, మీరు అపోహలకు తావిచ్చే పద్ధతుల్లో మీరు చేయడం కాకోకుండా ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా చేయండి. మీరు మంచి చేసి మేము బలపరుస్తాం, తప్పకుండా అందరూ కూడా హర్షిస్తారు. ప్రజలు కూడా ఏం కోరుతారు? పారిశ్రామిక అభివృద్ధి కావాలి, అదేవిధంగా ఇరిగేషన్ రంగంలో అభివృద్ధి కావాలి, అన్ని దాంట్లో కావాలి. కానీ మీ చర్యలు ఆ రకంగా లేవు. ఎందుకంటే ఇరిగేషన్ రంగంలో కూడా నేను చెప్తా ఉన్నా, వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. దాన్ని కంప్లీట్ చేయడానికి మీ ప్రాధాన్యతలో లేదు. ఈసారి టోటల్ మీరు బడ్జెట్లో ఒక 100 దానికి కొంత ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే
మీరు ఏ ప్రాజెక్టుకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోయారు. చివరికి చిన్న చిన్న ప్రాజెక్టులు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లలో ముగించే ప్రాజెక్టులకు కూడా మీరు నిధులు కేటాయించలే. పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఆ కొత్త రాగం ఏమంటే గోదావరి టు బనకచెర్ల దానికి 80,000 కోట్లు ఖర్చు అవుతామని. నువ్వు చిన్న చిన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే దాని ద్వారా అక్కడ పంటలకి వాళ్ళకి నీళ్ళు వస్తాయి, తాగునీటి సమస్య పరిష్కారం అవుతాయి, తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి. మీరు వాటిని ఏమి కూడా మాట్లాడుకోకుండా ఎంతసేపు ఉన్న అమరావతి పోలవరం అదైన తర్వాత ఇప్పుడు కొత్త రాగం ఏమంటే అది గోదావరి టు బనకచెర్ల టు గోదావరి. కాబట్టి ఏమంటే ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ సక్రమంగా లేవు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించిన అప్పులపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా ఇవాళ మీరు ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్లు కానీ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఉన్నాయో ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా జరగాలి. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి. మీరు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఒక పెద్ద మేలైపోయింది. జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకే రానని ఒక డిసైడ్ చేశాడు. కాబట్టి ఇంక ప్రతిపక్షంతో మాట్లాడాల్సిన పని లేదు. ఇంకా ఏ పక్షాన్ని మేము గుర్తించము అంటే ఇంకా మీరు ఏమైంది, ఓన్లీ సింగిల్ పక్షం అయిపోయారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం మేమంతా కూటమి కాబట్టి మీరెవరు బయట మాట్లాడకూడదు, అందరు లోపలే ఉండాలి, మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా బయటకు చెప్పకూడదు అని చెప్పి మీరు వాళ్ళకి బీగాలు వేసి మీరు కూడా సేమ్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎట్లయితే గూడు కుటాని కార్యక్రమాలు నడిచాయో ఇప్పుడు సేమ్ మీరు అదే చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వము అతి తక్కువ కాలంలోనే మీకు చెడ్డ పేరు వస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ట్రాన్స్పరెంట్గా నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు తీసుకునే చర్యల విషయంలో ఏ పార్టీ, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించారు. ఎస్ఆర్ఆర్రెడ్డి ఇప్పుడు అలివిగాని వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ కాదు, సౌత్ ఇండియా బడ్జెట్ కావాలి. అది కాబట్టి అది ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు అవుతాయనే భ్రమలైతే నాకు లేవు, అది గ్యారెంటీ చెప్తాను. మరి వాళ్ళేమో గవర్నమెంట్ ఏమంటే రివర్స్లో మాట్లాడుతుంది. నిన్న మత్స్యకారులకు ఇచ్చాము కదా, ఇంకోరు మళ్ళీ ఇచ్చాము, వాళ్ళు ఇంకా రైతులకి ఇవ్వలే, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలే. తర్వాత స్టూడెంట్స్కి ఫీజులు ఇప్పటివరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలే. తర్వాత యువకులకు వాళ్ళకి నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలే. కాబట్టి అంటే నేను గ్యారెంటీ చెప్తా, చంద్రబాబు నాయుడు గారు ఎట్లయినా సరే అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలివిగాని వాగ్దానాలు చేసి, అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బడ్జెట్ ఎంత ఉంటుంది, అందులో ఖచ్చితమైన ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, జీతాలు, పెన్షన్లు, అవన్నీ అవి అభివృద్ధి కార్యక్రమాల ఖర్చు పోను మనం సంక్షేమ కార్యక్రమాలపైన ఎంత ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా ఆయన అంచనా ఉండి కూడా అంచనా లేకుండా చెప్పాడు పాపం అంటే కొత్తగా రాజకీయాల్లో క్వశ్చన్లు అట్లా చేశారంటే ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు అట్లా కాదు కదా. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నవాడు, ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉండి కూడా ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో వాగ్దానాలు చేశాడు. కాబట్టి ఆ వాగ్దానాలు ఆయన నెరవేర్చాలని నేనైతే అనుకోను. మరి నెరవేర్చుకుని ఎవరైనా తెలుగుదేశంలో చెప్తే వాళ్ళు తెలుగుదేశం కాబట్టి చెప్తున్నారు అంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.